ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగునగా. అందరూ బాగున్నారండి. మరి ఈరోజు 2వ తారీఖు. మరి నిన్నటి దినమందు మరి దేవుని మహాకృపను బట్టి మరి శనివారము ఉపవాస ప్రార్థన 1వ తారీఖున దేవుని సన్నిధిలో గడిపే కృప ఇచ్చాడు. మరి రాత్రి మరి ఉదయకాల సమయం మందు కూడా నిన్నంతా మరి గడపటానికి కృప చూపించాడు. ఈరోజు పునరుద్ధాన దినము 2వ తారీఖు 8వ నెలలో 2026 సంవత్సరంలో మరి దేవుడి మహాకృపను బట్టి మరి మరొకసారి దేవుని యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో మీ అందరిని కలుసుకోవటానికి, మీ అందరితో మాట్లాడటానికి దేవుడు కృప చూపుచున్నాడు. చూడండి, దేవుని యొక్క మాట శ్రేష్టమైనది, విలువైనది. ఆయన మాట మన దగ్గరకు వచ్చినప్పుడు వారు బాగుపడ్డారు. యెహోవాకు వారి యొద్దకు రాగా వారి దీన దశలో ఉండగా దేవుడు వారిని దర్శించగా మరి ఎన్నో వాగ్దానముల చేత పరిశుద్ధ గ్రంథములు ఎన్నో వాగ్దానములు మనల్ని దినదినము బలపరుస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు దేవుడు మనల్ని. చూడండి, ఇక్కడ 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ముమ్మారు ప్రభువును వేడుకొంటిని, అందుకు నా కృప నీకు చాలును. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ఆయన నాతో చెప్పును. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తము విశేషముగా నా బలహీనతలేంది బహు సంతోషముగా అతిశయపడుతును. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి మాట అండి, నా కృప నీకు చాలును. దేవుడు మరి పౌలు గారితో మాట్లాడినటువంటి ఒక శ్రేష్టమైన మాట, నా కృప నీకు చాలును. అది ఏ సందర్భంలో మరి నా కృప నీకు చాలునని పౌలు గారితో మాట్లాడాడంటే, మరి ఆయనకి అనేకమైన ప్రత్యక్షతలు. మనకి పాపశ్రీ యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి సీమోని ఇంట్లోకి వెళ్ళి ఆయన కాళ్ళు కడుగుతూ కన్నీళ్లతోటి మరి విలువైన అసలు జటామాంసమైన అస్తరు బుడ్డి పగలగొట్టి ఆయన పాదముల మీద పోసి తన అందమైన కురులతో తుడుస్తూ ఉన్నప్పుడు మరి ప్రభు వారు ఒక మాట అంటాడు, సీమోను, ఎందుకు నీ హృదయంలో వ్యసనపడుతున్నావు? ఆమె విస్తారముగా క్షమించబడింది. ఆమె విస్తారంగా చేసిన పాపములు బట్టి, ఆమె వేడుకుంటున్న విధానాన్ని బట్టి, ఆమె మొరపెడుతున్న విధానాన్ని బట్టి, మరి ఆమె చేస్తున్న కార్యము, ఆమె వచ్చిన దగ్గర నుంచి కన్నీళ్లతో నా కాళ్ళు కడుగుతూనే ఉంది. మరి ఆ విలువైన జటమాంసి అస్త్రం తన కాళ్ళ మీద పోసింది. మరి తన కురులతో తుడుస్తూనే ఉంది, ఏడుస్తూనే ఉంది. మరి ఇంటికి వచ్చి కనీసం కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు, హత్తుకోలేదు, ముద్దు పెట్టుకోలేదు. కానీ ఆమె వచ్చిన కాడి నుంచి నా పాదాలు ముద్దాడుతూనే ఉంది. ఆమె విస్తారంగా చేసిన ప్రతి పాపము, విస్తారంగా చేసింది పాపి. కానీ ఆమె విస్తారంగా నన్ను ప్రేమించటం బట్టి ఆమె పాపములు క్షమించబడినయ్యా అని చెప్పకనే చెప్పాడు సీమోనుతోటి. చూడండి, ఇక్కడ చూడండి, పౌలు గారు కూడా దేవుడికి వ్యతిరేకంగా మరి క్రైస్తవులు అన్నటువంటి వారిని అసలు గర్భాలు కోసి పిండాలు బయటికి లాగాడండి. దమస్కు పట్టణాన్ని తాకిదులు తీసుకొని రోమ సైన్యం దగ్గర ఆయన వెళుతున్నప్పుడు మార్గ మధ్యములో దేవుని చేత సంధించబడి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి వచ్చి వెలుగు ఆయన మీద కమ్మగా ఆయన కింద పడిపోగా మరి ఆ వెలుగులో నుంచి దేవుడు మరి ఆయనతో మాట్లాడి, మరి ఎందుకు నన్ను హింసించిన పౌలు, సౌలు నన్ను ఎందుకు హింసించుచున్నావు? చూడండి, అపోస్తుల కార్యములో నుంచి మరి ఆ మాటని మనం ఒకసారి చూసుకుందాం. మరి నేను ఈరోజు ఇదంతా నేను చెప్పదలుచుకోలేదు, కానీ నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు. దేవుడు మరి మాట్లాడిన ప్రతి విషయాన్ని బట్టి నేను చాలా 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 సంతోషంగా నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు అన్న మాట ఎంత శ్రేష్టమైన మాట. మరి చూడు, 9వ వచనం, ప్రభు యొక్క శిష్యులు బెదిరించుటకును హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనేమి స్త్రీలనేమి కనుగొని వారిని బంధించి యేషులము తీసుకుని వచ్చుటకు దమస్కోలు సమాజముల వారికి మరి పత్రికలిమ్మని అడిగాను. అతడు ప్రయాణము చేయుచు దమస్కో దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. అప్పుడు అతడు నేల మీద నుండి, సౌలా సౌలా, నీవేలా నన్ను హింసించుచున్నావు అని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నువ్వెవడవని అతన్ని అడుగగా ఆయన, నీవు
నీవు హింసించుచున్న యేసును లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నువ్వేమి చేయవలన అది నీకు తెలుపబడినని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ సౌలు అంత భయంకరంగా హింసించేటువంటి వాడు అంత భయంకరంగా దేవుని ప్రత్యక్షతలు పొందుకున్నాడండి. ఎంత భయంకరంగా ఆ పాపి, మరి ఆవిడ చేసిన ప్రతి పాపం బట్టి ఆమె ఎంత విస్తారంగా దేవుని ప్రేమించిందో అంత విస్తారంగా ఆమె క్షమించబడింది. అంతే ఇక్కడ సౌలు కూడా ఎంత విస్తారంగా దేవుని హింసించాడో అంత విస్తారంగా దేవుని యొక్క పని చేశాడండి. నేను క్రీస్తుని పోలి ఉన్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఒక్కడదక్కు 5 సార్లు, ఒక్కడదక్కు 40 దెబ్బలు 5 సార్లు మరి ఈ పౌలు తినగా, మరి ఒకసారి చెప్పాలి, గుర్రాలు అటో చెయ్యి రాళ్ళ మీదండి మరి ఈడ్చుకు వెళ్ళినట్లు కూడా మరి మనకి అపొస్తలుల కార్యంలో మనం చూడవచ్చు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చిన తన ప్రత్యక్షతలు బట్టి హెచ్చిపోకుండానట్లుగా చూడండి, ఇక్కడ 12వ అధ్యాయంలో అతిశయపడుట నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చింది. ప్రభు దర్శనములు గూర్చియు ప్రత్యక్షతలు గూర్చియు చెప్పుదును. క్రీస్తు నందున్న యొక్క మనుషుని నెరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రితం 3వ ఆకాశము కొనిపోబడిన, అతడు శరీరంతో కొనిపోబడిన నెరుగుదును. శరీరం లేక కొనిపోబడిన నెరుగుదును, అది దేవునికే తెలియను. అట్టి మనుషుని నెరుగుదును. అతడు పరదేశంలోనికి కొనిపోబడి వచ్చిన సత్యము కాని మాటలు వినిను. ఆ మాటలు మనుషులు పడకూడదు. అతడు శరీరంతో కొనిపోబడినో శరీరం లేక కొనిపోబడిన నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి వాని గురించి అతిశయపడుదును, అతిశయింతును. నా విషయమైతేనో నా బలహీనత అయిందే కాక వేరే విధముగా అతిశయించుకు ఇష్టం వచ్చినట్టు నేను సత్యమై పలుకుదును గనుకని అవివేకిని కాకపోదును గాని నాయందును గనుక అవివేకిని కాకపోదును గాని నాయందు మరి ఎవడైనను చూచిందాను. చూడండి, ఇక్కడ మాట్లాడుతున్నాడు, నేను సత్యమే పలుకుదును గనుక అవివేకిని కాకపోదును గాని నా యందు ఎవడైనా చూచిన దాని కన్నను, నా వలన విని దాని కన్నను ఎక్కువ ఘనంగా ఎంచునేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను. నా కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నా శరీరంలో శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికంగా ఇచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిను. మరి చూడండి, సాతాను ఒక దూతగా ఉంచబడిను. అది నా ఇద్దరి నుండి తొలగిపోవాలని దాన్ని విశేషముగా ముమ్మారు ప్రభు దగ్గర నేను వేడుకున్నాను. మరి ఈ ఉదయకాల సమయమందు చూడండి, చాలాసార్లు దేవుడి దగ్గర అడిగాడండి, నాకు చాలా ప్రత్యక్షతలు కలుగుతున్నాయి, హెచ్చిపోకుండా, నేను గర్వించుకోకుండా, మరి నేను ఎక్కడ పడిపోకుండా, మరి చూడండి ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా, హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతను ఉంచబడిను. అది నా యొద్దకు తొలగిపోవాలని దాని విషయమై సాతాన్ని ఒక దూతగా ఉంచబడి, ఒక ముళ్ళు అనమాట, పౌలుకి ఒక ముళ్ళు. మరి ముమ్మారు ప్రార్థన చేసినప్పుడు నా కృప నీకు చాలును, ఎప్పుడు బలహీనుడువో అప్పుడే బలవంతుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా అపొస్తలుల కార్యములో అగ్నిప్ప రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత సునాయాసంగా నన్ను క్రైస్తవుని చేయదలిచావు పౌలు అని అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి బద్దలైపోయిన వాడలో ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు అపొస్తలుల కార్యంలో మరి యెరూషలేము వెళ్ళి సాక్ష్యం చెప్పాలి, రోమల సాక్ష్యం చెప్పాలి. మరి వెళుతున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, ప్రాణం పోయేంత పౌలు నిన్ను బట్టి వీరంతా నేను బ్రతికిస్తున్నానని దేవుడు మాట్లాడతాడు. మరి ఎంత హెచ్చిపోవాలండి, వాడ బద్దలైపోయింది. మరి వాళ్ళందరూ దూకేసి సముద్రంలో పారిపోదామని చూసారు. ఎక్కడికి వెళ్ళొద్దు, దేవుడు దూత మాట్లాడాడు నాతోటి, మీరు భయపడ, మన అందరూ సజ్జు లెక్కలు ఒడ్డుకు చేరతాం అని చెప్పి పౌలు గారు చెప్పినప్పుడు అక్కడ ఉన్నపాటున దేవుని ఆత్మ అతన్ని సంధించి ఆయన దగ్గర రొట్టి ద్రాక్ష రసం తీసి 250 మందికి రొట్టి విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇట్టైనా చచ్చిపోతాం, అట్టైనా చచ్చిపోతాం, అందుకని క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు, కాబట్టి మీరందరూ కూడా ఇదిగో కొంచెము ప్రాణం తిప్పరలిద్ది, ఇదిగోండి అని చెప్పి కృతజ్ఞతాస్తుతులు తండ్రికి చెల్లించి రొట్టి విరిచి
ద్రాక్ష రసం ఇచ్చి వారికి వారి ప్రాణములను తెప్పరిలు చేసి అక్కడ వారందరూ కూడా ప్రభువులోకి నడిపించడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే మేలే అని పౌలు సవాల్కారంగా మాట్లాడాడండి. ప్రయాణం చేశాడు, ప్రభు కొరకు ఎన్నో నిందలు అవమానాలు భరించాడు. మరి క్రీస్తుతో మరి స్టెఫను చావుకి కారణమైనటువంటి ఆ పౌలు గారు ఏ రీతిగా మరి నా కృప నీకు చాలు, నువ్వు ఎప్పుడు బలహీనుడవో అప్పుడే బలవంతుడు అని దేవుని నోట నుంచి ఒక మంచి వాగ్దానమును తీసుకున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. మనం నిజంగా ఎప్పుడు బలహీనలమో అప్పుడే బలవంతులమండి. ఎందుకంటే దేవుడు అప్పుడే ఎక్కువగా మనకి తోడై ఉంటాడు. ఇక్కడ అందుకనే రాయబడిందిగా, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది ఆయన నాతో చెప్పును కాగా, క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తం విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుచున్నాను. నా బలహీనతలు అంతే నేను బహు సంతోషముగా నా బలహీనతలు ఎక్కువ సంతోషం కలిగి ఉన్నాను. అపొస్తలుల కార్యం 16:16 మనం చూసుకుంటే మరి కొట్టబడుతున్నప్పుడు మరి అపొస్తలుల కార్యములండి, మరి అక్కడ ఒక చిన్న సోది చెప్పే చిన్నదాని విషయంలో మరి ఎంత భయంకరంగా మరి ఆయన అక్కడ పౌలు శీలలు చూడండి. ఇక్కడ జైలర్ గురించి మనం మాట్లాడుకుందాం. జైలర్ గురించి చాలా మేము ప్రార్థన స్థలమునకు 16 అండి, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండకు పుతోన దెయ్యం పట్టిందై సోది చెప్పుడు చేత తన యజమానులకు బహులాభం సంపాదించిన ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతిని దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఎలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులబడి అందుట్లో నుంచి ఆమెలో నుంచి అపవాదిని గద్దిస్తాడు. ఆ అపవాది పారిపోద్ది. ఆమె చేత లాభం సంపాదించుకున్నటువంటి అధికారులు మరి వారి ఇరువురిని పౌలుశీలను కొట్టి చావిట్లోకి ఈడ్చి మరి జైలు పంపించేస్తారు. ఎందుకంటే వారికి లాభం పోయింది కాబట్టి. పౌలు ఇలాంటి దెబ్బలు, ఇలాంటి సమస్యలు, ఇలాంటి ఇరుకులు ఈ అపొస్తలుల కార్యంలో చాలా దెబ్బలు. ఒక్కో చోట అయితే చూడండి, మరి ఇక్కడ ఆయన శీలయు తిమోతియు మరి ఇక్కడ చాలా పౌలు 18 తర్వాత పౌలు ఎదేసుకు పోయి బయలుదేరి కొరితి వచ్చి పొంతి వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్యని ప్రిస్కిల్లను కనుగొని వారి ఇంటికి వెళ్ళిన. యూదులకు రోమా విడిచి వెళ్ళిపోవున క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు తమ వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయించుండి ప్రతి విశ్రాంతి దినము సమాజ మందిరంలో తర్కించుచు యూదులకు గ్రీకు దేశస్థులకు ఒప్పించుచు ఉండేను. దేవునికి మహిమ కలుగును గాక. అని ఎక్కడ కూర్చోలేదండి, అని ఎక్కడ ఎవరి సొమ్ము తినలేదు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన ఏం చేశాడంటే డేరాలు కుట్టువారు వృత్తి. చూడండి, వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండిన వారు కలిసి పని చేయించుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమ సమాజ మందిరము తర్కించుచు యూదులకు గ్రీకు దేశస్థులు ఒప్పించుచూ ఉండెను. యేసుప్రభు నిజమైన రక్షకుడని వారిని ఒప్పించుచూ ఉండెను. వారికి చెప్పుతున్నాడు, దేవుని గురించి చెప్తా ఉన్నాడు. యేసుప్రభు నిజమైన రక్షకుడని సువార్త ప్రకటిస్తూ వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి అందుకే అంటున్నాడు, ప్రతి చోటకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పౌలికి సమస్య ఏర్పడిన బలహీనతల యందే బలపరిచి దేవుడు అతనికి సంపూర్ణమైన మరి గొప్ప అధికతని దేవుడు, నేను క్రీస్తుని పోలి ఉన్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పడానికి ఎంతో అసలు చెప్పనాసక్యమైన మాట అనమాట. ఒక్కటి తక్కువ 40 దెబ్బలు యేసు ప్రభు వారిని ఒక్కసారి పౌలునైతే 5 సార్లు కొట్టారండి. అందుకని పౌలు అంటాడు కదా, నేను చూడండి ఇక్కడ ఒక మాట చాలా విశేషమైన మాట రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎపిసీలకు రాసిన పత్రిక అండి, ఎపిసీలకు రాసిన పత్రిక, దేవుని నామనికి మహిమ కలుగును గాక. ఎపిసీలకు రాసిన పత్రికలో నుంచి ఒక చిన్న మాటని నేను మీకు చదివి వినిపించాలని నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఎపిసీలకు రాసిన పత్రిక ఒకే ఒక మాట. మరి చూడండి, ఈ మర్మం ఏదనగా 3వ అధ్యాయము
6వ వచనం, ఈ మర్మం ఏదనగా అన్ని జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒకే శరీరమందలి సాటి అవయవములను వాగ్దానముతో పాలివారనై ఉన్నారు అనునదే దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి అనుగ్రహించిన కృపావరం చొప్పున నేను ఈ సువార్తను పరిచారకుడునైతిని. చూడండి ఇక్కడ మరి అన్యజనులకు, మరి ఇక్కడ ఈ మరం మీద అన్యజనులకు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అయిన అవయవములను వాగ్దానముతో పాలివారన్నదే దేవుని కార్యకారి తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరం చొప్పున నేను ఈ సువార్తను పరిచారకుడనైతిని. అన్ని జనుల మధ్యకి వెళ్ళిపోయాడండి పౌలు గారు. అన్ని జనుల మధ్యకి వెళ్ళి యూదులకు సమానుభావం కలిగిన వారుగా ఈ యొక్క అన్యజనులు, మరి చూడండి, ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకు ప్రవక్తలకు బయలుపరచబడిన ఇన్నట్టుగా పూర్వకాలంలో ఎందుండ మనుషులు తెలియపరచబడలేదు. ఈ మరం మీదనగా అన్యజనులు ఈ సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి చాటి అవయవములను వాగ్దానములతో పాలివారనై ఉన్నారు అనునదే దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపవరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవుడు మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులు అధికారులకును సంఘము ద్వారాగా తన యొక్క నానా విధముల జ్ఞానం ఇప్పుడు వలన ఉద్దేశించి శోధింప సత్యము కాని క్రీస్తు ఐశ్వర్యములు అన్ని జనులు ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైయున్న ఈ మర్మముల గురించి ఏర్పాటు వీటితో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులందరూ అత్యల్పుడనైన నాకు కృప అనుగ్రహింపడం. పరిశుద్ధులందరూ అత్యల్పుడనైన నేను. యేసుప్రభువతో తిన్నారు, తాగారు, కూర్చున్నారు, లేచారు. ఈయన దర్శించబడ్డాడండి. కానీ 12 మంది అపోస్తలులు ఆయనతో పాటు ఉన్నటువంటి వారు పరిశుద్ధులలో అని ఇక్కడ రాయబడి ఉందండి. చూడండి, పరిశుద్ధులలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహింపబడిను. ఏ కృప అనుగ్రహింపబడింది? చూడండి ఇక్కడ మరి అడుగు వాటికంటే ఊహించు వాటికంటే 21వ వచనం 3వ అధ్యాయంలో ఎపిసిల్ పత్రిక మరి 3వ అధ్యాయము 21వ వచనంలో ఊహించు వాటికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. మరి అనేక మంది అన్యం జనాంగం ఎంతోమంది భయంకరమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళి అనేక మందిని ప్రభువులకు నడిపించడానికి మరి ఏదో కంకణం కట్టుకున్నాడండి. ఆయన మరణానికి భయపడలా, కొడతారని భయపడలా, తిడతారని ఏదో అనుకుంటారని భయపడలా. ఆయన ఎంత చదవరంటే గమానియేలు పాదాల కాడ మరి నేర్చుకున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. గమానియేలు పాదాల దగ్గర నేర్చుకున్నాడు. తాస్ యూనివర్సిటీ, మరి హెబ్రీడు, మరి యూదుడు, మరి ఎన్నో ఆయనకి డిగ్రీలు ఉన్నాయి. కానీ వాటిని అన్నిటినీ కాదనుకొని దేవుని సేవే ప్రాముఖ్యంగా ఎంచి దేవుని సేవకి ఆయన ఎన్నో ప్రత్యక్షతలు బట్టి ఆయన ఎచ్చిపోకుండానట్లుగా ఆయన ఎన్నో ప్రత్యక్షతలు దేవుడు. అందుకే నా కృప నీకు చాలు, నువ్వు ఎప్పుడు బలహీనుడువో పౌలు నువ్వు అప్పుడే బలవంతుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఎంత హింసించాడో అంత సేవ చేస్తాడు నాకు. అననీయ ప్రార్థన చేయి అని కళ్ళుకు పొరలు ఊడిపోతాయి. దమస్క మార్గములో అక్కడ దర్శించినప్పుడు తర్వాత ఏం జరిగిందంటే అక్కడి నుంచి అననీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థన చేసి, అమ్మో పౌలు మామూలుడు కాదు ఆయన, మరి సౌలు ఎలాంటోడంటే ఆయన పేరెత్తిన భయపోయి వణిగిపోతున్నారు ప్రజలు. అలాంటి వాడి కోసము ప్రార్థన చేయమంట. నేను అతన్ని దర్శించాను. అతడు ఎంతో మీరు ఎవరు వెళ్ళలేని ప్రాంతానికి వెళ్ళి ఆయన నన్ను ప్రకటిస్తాడు అని ప్రార్థన చేసి ఆయనకి కళ్ళు ఎప్పుడైతే దేవుడు దర్శించాడు కళ్ళు పోయినాయి, కనబడలా. అప్పుడు అననీయ ప్రార్థన చేయగా కళ్ళు పొరలు ఊడిపోయినాయి. దేవునికి మహిమ కలుగునుగాక. మనం అనుకుంటాం కదండి, ఒక్కసారి పాపిని దేవుడు దర్శించాడంటే ఆ పాపి వెనక తిరిగి చూడటం అనేది అసంభవం. ఎందుకంటే దేవుడి దర్శనం, దేవుని స్వరం, దేవుని మాట ఎవరైతే వింటారో వారి మరలా లోకానికి
తిరిగే అవకాశం లేదు. పౌలు తిరగల, పాపస్త్రీ తిరగల. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే అండి, వారు ఆల్రెడీ పాపంలో పడిపోయారు. ఆ రుచి తెలుసు. అది ఎంత భయంకరమైన లోతైన గొయ్యో, ఇరుకో, గొంటో, అది జిగటకల దొంగ ఊబని వారు ఎరిగి ఉండారు కాబట్టి మరలరు. దేవునికి మహిమ పౌలు మరలల. ఆమె యేసు ప్రభు వారు మరి పునరుద్ధానుడై 3వ దినాన్ని లేస్తానన్నప్పుడు అందరూ మర్చిపోయారు. కానీ మరీ మాత్రం మర్చిపోలేదండి. సమాధి వద్దకు వెళ్ళి నా ప్రభుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారని ఏడుస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు ఆయన ఆమె బాధను చూచి తోటమాలిలాగా ఆమె దగ్గరికి వచ్చి మరియా అని పిలిచాడు. మరియా అని పిలిచేది ప్రభువారు తప్ప నన్ను ఎవరో కాదని బోధ కూడా అంది. హెబ్రీ భాషలో రబ్బు అని పిలిచింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ పౌలు గారు కూడా 14 పత్రికలు మరి రాశాడండి. 14 పత్రికలు. పేతురు గారు మొదటి పత్రిక, 2వ పత్రిక రాశాడు. యోహాను గారు 3 పత్రికలు, యోహాను సువార్త రాశారండి. మార్కు గారు, మరి మత్తయి గారు, యోహాను గారు. మనం చూస్తే పౌలు ఎన్ని పత్రికలు రాశారో చూడవచ్చు. దేవునికి మహిమ కలుగునగాక. నాకు కలిగిన ప్రత్యక్షతను బట్టి ఇచ్చిపోకుండానట్లుగా నా శరీరం అంతా ఒక ముళ్ళు కూర్చొని అమ్మారు ప్రార్థన చేయగా నా కృప నీకు చాలు పౌలు. నువ్వు ఎప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడు అని వాగ్దానం ఇచ్చాడు. ఈరోజు మన వాగ్దానం నా కృప నీకు చాలు. యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు. మరి అనేక సమస్యలు ఉన్నావా, హెచ్చిపోతున్నావా నీకు కలిగిన వాటిని బట్టి? లేకపోతే దేవుడు అంటున్నాడు నా కృప నీకు చాలు, నీతో ఉన్నా నేను, నీతో లేననుకోమాక, నా కృప నీకు ఉంది, నా కృప నీకు తోడుగా ఉంది, నా కృప నీకు చాలు. మనం ఎప్పుడు బలహీనములమో అప్పుడే బలవంతులవి. దేవునికి మహిమ కలుగునుగా. విశేషమైన కృప ఈ దినమంతయు నా కృప నీకు చాలు అనే వాగ్దానము ఈ దినమంతా విశేషమైన కృప చేత మనమందరం నడిపినపోవడం గాక. ప్రార్థన చేసుకుందామా? మా ప్రియుడా, మా రక్షకుడా, మా యేసయ్యా నీకు వందనాలు. అయ్యా నీకే మహిమ కలుగును గాక. నాయన 8వ నెలకు నడిపించావయ్యా. ఈ 2వ తారీఖున పునరుద్ధాన దినము తండ్రి నీకే స్తోత్రములు ప్రభా. అయ్యా ఈ దినమందు ప్రభ నాయన అయ్యా నీ యందు ఆనందించే కృపద ఇచ్చేయండి. నీ సన్నిధిలో నైనా నిన్ను గన్నపరిచే కృపద ఇచ్చేయండి. అయ్యా నైనా నీకు వందనాలయ్యా. అద్వితీయుడా, అతి సంభూతుడా, మృతుల నుండి సజీవుడిగా లేచిన వాడ, భూపతికి అధిపతి, కనికర్పునుడా, దయగలిగిన తండ్రి నీకు వందనాలు నాయన. పునరుద్ధానుడా, నీ పునరుద్ధాన బలం మాకు అనుగ్రహించి ప్రభా. అయ్యా కృప వెంబడి కృప మాకు అనుగ్రహిస్తూ, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదము మాకు అనుగ్రహిస్తూ నడిపిస్తున్నా నా దేవుడా నీకు వందనాలు. అయ్యా విన్న వాగ్దానికి నాయన అయ్యా ప్రతి బిడ్డ తండ్రి వాగ్దానమును తండ్రి నెమరు వేయటానికి ప్రభా అయ్యా నా కృప నీకు చాలు అని మాట్లాడిన దేవుడు ప్రభా. అయ్యా ఈ వాగ్దానం ధరగా ప్రతి బిడ్డ బలపరచబడి, దీవించబడి, ఆశీర్వదించబడి నీ కృపలో వర్ధిల్లే కృప దయచేయమని దేశాన్ని, రాష్ట్రాలని ప్రభా నా తండ్రి దైవ సేవకుల్ని ఎక్కడెక్కడ పునరుద్ధాన దినమందు ఆరాధనలు అన్నిటిలో ప్రభా నీ కృప కలిగిన దయగలిగిన దక్షిణాస్తము సాహస కార్యముగా చేయగలిగిన దక్షిణాస్తము తోడుగా ఉంచిన ఆయన అయ్యా తండ్రి సకల అన్యజనులు ప్రభా నీ నామ స్మరించినట్లుగా ప్రతి అన్య జనాంగము ప్రభా అయ్యా నీ నామస్మరణ చేయనట్లు కృప చూపించమని అయ్యా బుద్ధివంతములకు సువార్త ప్రకటిస్తూ ఉండగా ప్రతి ఒక్కరు తండ్రి నాయన నీ నామను ఎరిగి నీ నామ ప్రకారము నాయన నీ నామములు తండ్రి నాయన అందరు వర్ధిల్లో కృపద అన్ని నాముల కంటే పైనాము శ్రేష్టమైన నామముల తండ్రి స్వస్థ, విడుదల, నా తండ్రి ఆరోగ్యం, ఆశీర్వాదము నాయన స్తోత్రములు నాయన అయ్యా నీ నామమును తండ్రి నా స్మరించే భాగ్యమును దయచేయమని నామానికి మహిమ తెచ్చుకోమని అయ్యా తండ్రి వాగ్దానము జరగ అయ్యా దినమంతే విశేషమైన కృప చేత బిడ్డలందరూ నడిపింపడుగు కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అంతకైనా ఉంది దేవునికి మహిమ.